ఆర్టరీస్ నిన్న మనం ఇంటర్కాస్టల్ స్పేసెస్, ఇంటర్కాస్టల్ మజిల్స్ చదివాం, అండ్ నర్వ్, ఇంటర్కాస్టల్ నర్వ్. ఓకే, అది క్లియరా? ఎవరికన్నా వాటిలో ఏమైనా డౌట్ ఉందా? ఎనీబడి? ఇది కొంచెం ఈజీగానే ఉందా కంపేర్ టు మనకి హెడ్ అండ్ నెక్ బ్రెయిన్? Yes, sir. ఓకే, సో ఐమ్ గోయింగ్ అహెడ్. నేను డౌన్ ద లైన్ మళ్ళీ డిఫరెంట్ పిక్చర్స్ కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు యాక్చువల్లీ మనం సెకండ్ ట్రిప్ది మీరు అంత ఎక్సలెంట్గా చూసినట్లేదు, కొంతమంది చూసారు క్లాస్లో, అదొకటి. అట్లాగే ఇంటర్కోస్టల్ స్పేసెస్, అట్లాగే మనకి రిలేషన్స్ వస్తాయి కొన్ని చోట్ల. సో కొన్ని రిలేషన్స్ అది నేను విల్ జస్ట్ సీ. సో ఇంటర్కాస్టల్ ఆర్టరీస్. సో ఇంటర్కాస్టల్ ఆర్టరీస్ మనం ఆల్రెడీ సబ్జెక్ట్లో చూసినప్పుడు వీ హ్యావ్ సీన్ దట్ ఫర్ ఈచ్ ఇంటర్కాస్టల్ స్పేస్ there is one posterior intercostal artery, okay, and two anterior intercostal arteries, okay. So ఒకవేళ మనం ఇది మన మెయిన్ ఇంటర్కాస్టల్ ఆర్టరీ, ఓకే, అండ్ దానిది ఒక చిన్న కొలాటరల్ బ్రాంచ్ వస్తుంది, కొలాటరల్ బ్రాంచ్ కూడా ముందుకు వస్తుంది, ఓకే. సో ఇది పోస్టీరియర్ ఇంటర్కాస్టల్ ఆర్టరీ, దాని కొలాటరల్ బ్రాంచ్. సో అది కాకుండా ఫర్ ఈచ్ ఇంటర్కాస్టల్ స్పేస్ ఫ్రంట్ సైడ్ రెండు యాంటీరియర్ ఇంటర్కాస్టల్ ఆర్టరీస్ ఉంటాయి, జనరల్గా ఫ్రమ్ ఇంటర్నల్ థొరాసిక్ ఆర్టరీ, ఓకే. సో టూ యాంటీరియర్ ఇంటర్కాస్టల్ ఆర్టరీస్. సో ఫర్ ఈచ్ స్పేస్ యూ గాట్ దిస్ టూ యాంటీరియర్ ఇంటర్కాస్టల్ ఆర్టరీస్ అండ్ వన్ పోస్టీరియర్ ఇంటర్కాస్టల్ ఆర్టరీ, ఓకే. సో బట్ మోస్ట్ ఇప్పుడు ఈ ఫిగర్ని చూడగానే మీకు అర్థమవుతుంది, మోస్ట్ పార్ట్ ఆఫ్ ద స్పేస్ ఈస్ సప్లైడ్ బై పోస్టీరియర్ ఇంటర్కాస్టల్ ఆర్టరీస్. సో పోస్టీరియర్ ఇంటర్కాస్టల్ ఆర్టరీస్ అంటే ఏంటి? పోస్టీరియర్గా ఉంటాయి, పోస్టీరియర్ థొరాసిక్ వాల్. పోస్టీరియర్ థొరాసిక్ వాల్లో ఎన్ని ఇంటర్కాస్టల్ స్పేసెస్ ఉన్నాయి? 11, sir. 11 ఇంటర్కాస్టల్ స్పేసెస్, ఓకే. సో ఇక్కడ సో ఫస్ట్ ఆరిజిన్, ఇప్పుడు ఆర్టరీ కాబట్టి ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనకు కావాలి, ఆరిజిన్. సో పోస్టీరియర్ ఇంటర్కాస్టల్ ఆర్టరీ ఏది? ఫస్ట్, సెకండ్ posterior intercostal arteries. So they are arising from the superior intercostal artery. So superior intercostal artery ante all of you remember ascending cervical artery ane oka chinna artery manaku vachindi. costocervical trunk evarkana gurtunda? costocervical trunk, thyrocervical trunk, these are branches of subclavian artery, sir. Subclavian artery, very good. అందరు చదవండి మళ్ళీ ఇవాళ సబ్క్లేవియన్ ఆర్టరీ. సో సబ్క్లేవియన్ ఆర్టరీలో ఒక బ్రాంచ్ థైరోసర్వైకల్ ట్రంక్, ఒక బ్రాంచ్ కాస్టోసర్వైకల్ ట్రంక్, ఓకే. సో అందులో ఈ కాస్టోసర్వైకల్ ట్రంక్ అనేది మనకి అట్లా ఫ్రంట్ సైడ్ ఒక సబ్క్లేవియన్ నుంచి వచ్చినా కూడా అట్లా బ్యాక్ వెళ్తుంది. ఏది? లంగ్ పైన, ఎపెక్స్ ఆఫ్ ద లంగ్ దగ్గర దాని ప్లూరా పై నుంచి బ్యాక్కి వెళ్ళి ఇట్ విల్ గివ్ ఒక మీడియల్ బ్రాంచ్ విచ్ ఈస్ అసెండింగ్ సర్వైకల్, ఒక లాటరల్ బ్రాంచ్ విచ్ ఈస్ సుపీరియర్ ఇంటర్కాస్టల్ ఆర్టరీ. సో ఆ సుపీరియర్ ఇంటర్కాస్టల్ ఆర్టరీ నుంచి ఫస్ట్ పోస్టీరియర్ ఇంటర్కాస్టల్ ఆర్టరీ, అట్లాగే సెకండ్ పోస్టీరియర్ ఇంటర్కాస్టల్ ఆర్టరీ, ఈ రెండు వస్తాయి, ఓకే. సో పోస్టీరియర్ ఇంటర్కాస్టల్ ఆర్టరీస్లో ఫస్ట్ అండ్ సెకండ్ పోస్టీరియర్ ఇంటర్కాస్టల్ ఆర్టరీస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ a branch of costocervical trunk which itself is a branch of subclavian artery. సో ఆ costocervical trunk నుంచి వచ్చిన ఒక బ్రాంచ్ విచ్ ఈస్ సుపీరియర్ ఇంటర్కాస్టల్ ఆర్టరీ, ఓకే. అట్లాగే మనకి సుపీరియర్ ఇంటర్కాస్టల్ వెయిన్ వస్తుంది, బట్ దట్ విల్ బి లిటిల్ డిఫరెంట్, ఓకే. సో ఫస్ట్ అండ్ సెకండ్ ఆర్ ఎ బ్రాంచ్ ఆఫ్ సుపీరియర్ ఇంటర్కాస్టల్ ఆర్టరీ విచ్ ఇస్ a branch of costocervical trunk, that itself is a branch of subclavian artery, okay. Subclavian artery is a branch of Yogesh. Sir. Subclavian artery is a branch of? Srujana?
Sir. Sushma? Yeah, subclavian artery is a branch of? Don't know, sir. Subclavian artery ఒక లెస్ వస్తే ఏం చేస్తారు? ఉషశ్రీ? Iota. అయోటా. ఇంకా స్పెసిఫిక్గా ఆయేషా? స్పెసిఫిక్గా అయోటా నుంచి అంటే ఎక్కడి నుంచి? Sir, Subclavian left subclavian artery from fifth branch, sir. Right subclavian okay. from brachiocephalic. Right subclavian from? Brachiocephalic artery. Okay. Left? Fifth branch of aorta, sir. అర్థం కాలేదు. సత్యం నువ్వు చెప్పు. Fifth branch, sir. యా నువ్వు మ్యూట్ చేయమ్మా. సత్యం నువ్వు చెప్పు. సార్ రైట్ సైడ్ ది బ్రాచియోసెఫలిక్ ఆర్టరీ నుంచి సబ్క్లేవియన్ ఆర్టరీ అరైజ్ అవుతుంది సార్. లెఫ్ట్ సైడ్ ఏమో ఆర్చ్ ఆఫ్ అరోటా నుంచి వస్తుంది. యా ఓకే గుడ్. సో మనకి జస్ట్ ఆర్చ్ ఆఫ్ అయోటా, ఆ ఆర్చ్ నుంచి 3 బ్రాంచ్లు మెయిన్లీ. ఓకే, రైట్ బ్రేకియోసెఫాలిక్ రైట్ సైడ్ ది, లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ కామన్ కెరోటిడ్ లెఫ్ట్ సబ్క్లేవియన్. ఈ బ్రేకియోసెఫాలిక్ నుంచి రైట్ సబ్క్లేవియన్ రైట్ కామన్ కెరోటిడ్. ఓకే, ఇది ఈ ఫిఫ్త్ బ్రాంచ్ అనేది ఏంటో ఒకసారి చూడాలని. అది ఆ బుక్ పేరేంటమ్మా నువ్వు చదివేది? ఇంకేదైనా ఎక్స్ట్రా టెక్స్ట్ బుక్ ఇచ్చారా వీళ్ళు కాలేజ్ వాళ్ళు? లేదు కదా. ఓకే ఓకే. సో ఆర్చ్ ఆఫ్ అయోటా నుంచి 3 బ్రాంచ్లు. రైట్ సైడ్ ది బ్రేకియోసెఫాలిక్ ఆర్టరీ, లెఫ్ట్ సైడ్ కామన్ కెరోటిడ్ లెఫ్ట్ సబ్క్లేవియన్. ఓకే, సో ఇప్పుడు మనకి పోస్టీరియర్ ఇంటర్కోస్టల్ ఆర్టరీస్లో ఫస్ట్ అండ్ సెకండ్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఫ్రమ్ ద superior intercostal artery. That superior intercostal artery is a branch of costocervical trunk. Our costocervical trunk is a branch of subclavian. Okay. So now that is about 1 and 2. So ఇప్పుడు థర్డ్ నుంచి ఇక మళ్ళీ మిగతా అన్నీ ఉన్నాయి కదా, థర్డ్ ఫోర్త్ అట్లా 11th దాకా. సో ఇవన్నీ, సో థర్డ్ నుంచి 11th దాకా ఉన్న పోస్టీరియర్ ఇంటర్కోస్టల్ ఆర్టరీస్ ఇవన్నీ దే ఆర్ అరైజింగ్ ఫ్రమ్ డిసెండింగ్ థొరాసిక్ అయోటా. ఓకే, సో ఇప్పుడు డిసెండింగ్ థొరాసిక్ అయోటా నుంచి ఆరిజిన్ అవుతున్నప్పుడు డిసెండింగ్ థొరాసిక్ అయోటా ఎక్కడ ఉంటుంది? ఎగ్జాక్ట్లీ జస్ట్ కొంచెం టు ద లెఫ్ట్. ఇప్పుడు ఇక్కడ వర్టిబ్రల్ బాడీ కనిపిస్తుంది, అంటే వర్టిబ్రల్ కాలం ఈ లెవెల్లో ఉంది. కానీ డిసెండింగ్ థొరాసిక్ అయోటా విల్ బి లిటిల్ లెఫ్ట్ టు ద మిడ్ లైన్. ఇది మిడ్ లైన్ అయితే కొంచెం లెఫ్ట్కి ఉంది. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఇప్పుడు రైట్ సైడ్ పోస్టీరియర్ ఇంటర్కోస్టల్ ఆర్టరీ ఇక్కడ నుంచి అరైజ్ అయ్యి ఇటు రావాలి. లెఫ్ట్ది దానికి దగ్గరే ఉంది, అంటే రైట్ సైడ్ పోస్టీరియర్ ఇంటర్కోస్టల్ ఆర్టరీ విల్ హ్యావ్ టు go a little longer way, అంటే it is a little longer compared to left posterior intercostal artery. Okay, జస్ట్ మనకి వర్టిబ్రల్ కాలం కి ముందు బట్ టు ద లెఫ్ట్ ఉంటుంది డిసెండింగ్ థొరాసిక్ అయోటా. సో దట్ రైట్ పోస్టీరియర్ ఇంటర్కోస్టల్ ఆర్టరీ హ్యాస్ టు క్రాస్ ద ఫ్రంట్ ఆఫ్ ద వర్టిబ్రల్ బాడీ. ఓకే, సో ఇట్ విల్ గో a little longer distance. సో కోర్స్ ఎట్లా ఉంటుంది? ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వర్టిబ్రా. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వర్టిబ్రా ఏమవుతుంది? రైట్ పోస్టీరియర్ ఇంటర్కోస్టల్ ఆర్టరీస్, ఓకే, దే పాస్ బిహైండ్ ద ఈసోఫాగస్. సో అదే రీజన్లో మీకు దానికి ముందర ఈసోఫాగస్, దానికి ముందర థొరాసిక్ డక్ట్, దానికి ముందర ఎజైగస్ వెయిన్. ఎజైగస్ వెయిన్ అంటే రైట్ సైడ్ ఉంటుంది కొంచెం. ఓకే, థొరాసిక్ డక్ట్ మళ్ళీ రైట్కే ఉంటుంది, బట్ ఇట్ విల్ క్రాస్ టు ద లెఫ్ట్ అట్ ద లెవెల్ ఆఫ్ విచ్ లెవెల్? థొరాసిక్ వర్టిబ్రా ప్రకారం చెప్పాలంటే ఈసోఫాగస్ జనరల్గా మిడ్ లైన్ దగ్గర ఉంటుంది, కిందకి వెళ్ళే కొద్దీ టు ద రైట్కి వెళ్ళొచ్చు స్లైట్గా. సో ఈసోఫాగస్ వెనకాల నుంచి, థొరాసిక్ డక్ట్ వెనకాల నుంచి, ఎజైగస్ వెయిన్ వెనకాల నుంచి పాస్ అవుతుంది రైట్ పోస్టీరియర్ ఇంటర్కోస్టల్ ఆర్టరీ. సో ఇప్పుడు థొరాసిక్ డక్ట్ ఏ లెవెల్లో రైట్ నుంచి లెఫ్ట్ క్రాస్ చేస్తుంది? ఎనీబడి?
ఫిఫ్త్ థొరాసిక్ vertebra, sir. ఫిఫ్త్ థొరాసిక్ వర్టిబ్రల్ బాడీ. వెరీ గుడ్. ఓకే, సో ఎందుకు అక్కడ, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ దేర్? Sternal angle. Very good. Okay, so at the region of sternal angle, thoracic duct just దానికి కొంచెం కింద, it will cross to the left side. సో అట్లాగే సింపథెటిక్ చైన్ కూడా ఉంటుంది ఇక్కడ మనకి. ఇప్పుడు ఇక్కడే మనకి ఇక్కడ నుంచి మనకి రిబ్ ఇవన్నీ కూడా వస్తాయి కదా. సో ఆ రిబ్ కి ముందరే సింపథెటిక్ చైన్ కూడా ఉంటుంది. సో సింపథెటిక్ చైన్ కి కూడా వెనకాలే ఉంటుంది పోస్టీరియర్ ఇంటర్కాస్టల్ ఆర్టరీ. ఓకే, సో ఇట్ ఈస్ బిహైండ్, వాట్ ఈస్ ఇట్, ఒకటి ఈసోఫాగస్, థొరాసిక్ డక్ట్, అజైగస్ వెయిన్ అండ్ రైట్ సైడ్ థొరాసిక్ సింపథెటిక్ చైన్. అట్లాగే లెఫ్ట్ సైడ్కి వస్తే లెఫ్ట్ సైడ్ కూడా థొరాసిక్ సింపథెటిక్ చైన్, దానికి వెనకాల ఉంటుంది లెఫ్ట్ది. అట్లాగే లెఫ్ట్ సైడ్ అజైగస్ వెయిన్ లాంటిది ఇంకొక వెయిన్ ఇక్కడ ఉంటుంది లెఫ్ట్ సైడ్. ఓకే, సో హెమీ అజైగస్ వెయిన్. ఓకే, సో దానికి వెనకాల అంటే అది వన్ సింగిల్ వెయిన్ కాదు, 4 వెయిన్లు కలిసి తయారవుతుంది హెమియోజైగస్, అట్లాగే యాక్సెసరీ హెమియోజైగస్. ఓకే, సో దానికి వెనకాల పాస్ అవుతుంది. సో ఇది ఎక్కడ, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వర్టిబ్రల్ బాడీస్ ఇట్లా పాస్ అయింది 2 సైడ్లు. ఓకే, తర్వాత ఇంటర్కాస్టల్ స్పేస్కి వస్తున్నాయి పోస్టీరియర్ ఇంటర్కాస్టల్ ఆర్టరీస్. సో ఇంటర్కాస్టల్ స్పేస్లో యూ ఆల్ నో వేర్ ఇట్ ట్రావెల్స్. ఓకే, ఇట్ విల్ ట్రావెల్ ఇన్ ద కోస్టల్ గ్రూవ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్, పైన ఏముంటుంది, veins, sir. Veins. ఓకే, కోస్టల్ గ్రూవ్ లో VAN పైనుంచి కిందకి. సో అప్పర్ మోస్ట్ వెయిన్, నెక్స్ట్ ఆర్టరీ, నెక్స్ట్ నర్వ్ కోస్టల్ గ్రూవ్ లో పాస్ అవుతాయి. వెరీ గుడ్. సో సో ఇట్ రన్స్ ఫార్వర్డ్స్ ఇన్ ద కోస్టల్ గ్రూవ్. ఓకే, అట్లాగే ఇప్పుడు సేమ్ మనకు అదే రిపీట్ అవుతుంటుంది. ఎక్కడ, ఫస్ట్ బిట్వీన్ వెనకాల ఇంటర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్ అండ్ లోపల ప్లూరా, ఈ రెండింటి మధ్యలోంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంటర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్, ఇంటర్కోస్టాలిస్ ఇంటిమై వాటి మధ్యలో. ఓకే, అట్లాగే మనకి ముందుకు వచ్చేటప్పటికి ఇక్కడ యాక్చువల్లీ మనకి కాస్టోకాండ్రల్ జంక్షన్ దాకా వస్తుంది. సో స్టెర్నోకాస్టాలిస్ పార్ట్ రాదు అక్కడ. ఓకే, సో పాస్ అవుతున్నప్పుడు అట్లా పాస్ అవుతుంది. కానీ యాక్చువల్గా మనకి వెనకాల లోవర్ స్పేసెస్లో ఇది కూడా ఉంటుంది, ఏది సబ్ కాస్టాలిస్ మజిల్ కూడా. ఓకే, సో యూ కెన్ మెన్షన్ దట్ ఆల్సో. అప్పర్ స్పేసెస్లో ఇట్ ఈస్ బిట్వీన్ ఇంటర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్ అండ్ ప్లూరా, కానీ లోవర్ స్పేసెస్లో ఇట్ ఈస్ బిట్వీన్ ఇంటర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్ అండ్ సబ్ కాస్టాలిస్. ఓకే, సో అట్లా పాస్ అవుతూ వేర్ ఇట్ విల్ కమ్ అప్ టు ద కాస్టోకాండ్రల్ జంక్షన్. ఓకే, వచ్చి ఏది, ద మెయిన్ పోస్టీరియర్ ఇంటర్కోస్టల్ ఆర్టరీ, మెయిన్ పోస్టీరియర్ ఇంటర్కోస్టల్ ఆర్టరీ విల్ కమ్ అండ్ ఇంటర్కోస్టల్ స్పేస్లో కాస్టోకాండ్రల్ జంక్షన్ దగ్గర వచ్చి it will anastomose with the upper anterior intercostal artery. Okay, దీని collateral branch will come and anastomose with the lower anterior intercostal artery. Okay, near the costochondral junction. సో ఈ పిక్చర్ గుర్తుపెట్టుకుంటే మీకు మ్యాటర్ ఆల్మోస్ట్ 60 to 80% మ్యాటర్ గుర్తుంటుంది మీకు, దాని పిక్చర్, దాని బ్రాంచెస్. సో నౌ బ్రాంచెస్. సో వాట్ ఆర్ ద బ్రాంచెస్, మనకి ఇక్కడ ఈ రీజియన్లో రాగానే ఫస్ట్ ఒక వెనక్కి ఒక బ్రాంచ్ వెళ్ళింది. ఓకే, సో దట్ ఈస్ వెనకాల ఉంది కాబట్టి డార్సల్ బ్రాంచ్. సో డార్సల్ బ్రాంచ్ సప్లైస్ ద స్కిన్ ఆఫ్ ద బ్యాక్, మజిల్స్ ఆఫ్ ద బ్యాక్, అట్లాగే ఒక స్పైనల్ బ్రాంచ్. ఓకే, సో దట్ స్పైనల్ బ్రాంచ్ విల్ గో టు ద వర్టిబ్రే అండ్ స్పైనల్ కార్డ్. ఓకే, సో టు ద స్కిన్ అండ్ మజిల్స్ అండ్ వర్టిబ్రల్ కాలమ్ అండ్ ద స్పైనల్ కార్డ్, వీటన్నిటికీ మనకి బ్రాంచెస్ వస్తుంది, ఏది ఆ డార్సల్ బ్రాంచ్. ఓకే, తర్వాత కొల్లాటరల్ బ్రాంచ్. సో కొల్లాటరల్ బ్రాంచ్ విల్ అరైజ్ అరౌండ్ ద రీజన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ద రిబ్. ఓకే, సో కొల్లాటరల్ బ్రాంచ్ అరైజ్ అయిన తర్వాత ఇట్ విల్ కమ్ డౌన్ టు ద ఆల్మోస్ట్ టు ద లోవర్ రిబ్. ఇప్పుడు ఇంటర్కాస్టల్ స్పేస్లో కింద రిబ్, దాని అప్పర్ బార్డర్ దగ్గరకు వచ్చేస్తుంది. అంటే ఇట్ విల్ డిసెండ్ టు ద అప్పర్ బార్డర్ ఆఫ్ ద లోవర్ రిబ్ ఇన్ ద స్పేస్. ఓకే, అట్లా వచ్చి ముందర ఫ్రంట్ దాకా వచ్చి ఇట్ విల్ అనాస్టమోస్ విత్ ద లోవర్ యాంటీరియర్ ఇంటర్కోస్టల్ ఆర్టరీ. ఓకే, సో ఇది కాకుండా మస్కులర్ ఆర్టరీస్, ఎందుకంటే అక్కడ మనకి ఇంటర్కోస్టల్ మజిల్స్ ఉన్నాయి. ఓకే, ఇంటర్నల్ ఇంటర్కోస్టల్, ఎక్స్టర్నల్ ఇంటర్కోస్టల్ మజిల్, అట్లాగే ఇంటర్కోస్టాలిస్ ఇంటిమై. ఓకే, ఇక్కడ సబ్ కోస్టాలిస్. సో వాటికి మస్కులర్ ఆర్టరీస్. అట్లాగే ఫ్రంట్ సైడ్ పెక్టోరల్ మజిల్స్,
వీటికి. సో అట్లాగే lateral cutaneous branch. సో ఈ lateral cutaneous నర్వ్ లాగానే అదే పాత్లో బయటికి వెళ్తుంది. అట్లాగే ఇట్ విల్ గివ్ ఏ posterior branch, anterior branch. ఓకే, అట్లాగే mammary branches. సో mammary branches అంటే mammary glands కి సప్లై చేయడానికి, బట్ పర్టికులర్లీ దట్ ఈస్ డన్ ఓన్లీ బై ద ఇది సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ posterior intercostal arteries. Okay, only the second, third and fourth posterior intercostal arteries will also supply the mammary gland. So they'll give mammary branches. Atlage only right side, third posterior intercostal artery. Okay, so that gives rise to right bronchial artery. Bronchial artery ante ఇప్పుడు trachea will divide into bronchi, principal bronchi will divide into తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బ్రాంకై. సో అట్లా డివైడ్ అయితే వెళ్తుంది కదా. సో అట్లా వెళ్ళినప్పుడు దాంతో పాటు రన్ అవ్వడానికి ఒక బ్రాంకియల్ ఆర్టరీ, సో విచ్ ఈస్ అన్ ఆల్టర్నేట్ సప్లై ఆఫ్ బ్లడ్ అదర్ దెన్ మనకి పల్మనరీ ఆర్టరీస్, పల్మనరీ వెయిన్స్ కాకుండా ఎక్స్ట్రా బ్లడ్ సప్లై టు ద లంగ్, సెకండ్ బ్లడ్ సప్లై, బ్రాంకియల్ ఆర్టరీ. సో బ్రాంకియల్ ఆర్టరీ ఓన్లీ ఆన్ ద రైట్ సైడ్ ఈస్ అరైజింగ్ ఫ్రమ్ థర్డ్ పోస్టీరియర్ ఇంటర్కోస్టల్ ఆర్టరీ. Mammary arteries on the both sides are arising from second, third and fourth posterior intercostal arteries. Okay, so this is about the branches. Okay, dorsal branch which is giving supply to skin, muscles, spinal cord, vertebral column. Okay, collateral branch which is running in the lower part of the space goes to the front and anastomosis with the lower anterior intercostal artery. Okay, atlage lateral cutaneous branch which gives similar branches as the lateral cutaneous nerve. అట్లాగే మస్కులర్ బ్రాంచెస్. ఓకే, సో ఇవన్నీ అండ్ దెన్ వాట్ ఎవర్ వి జస్ట్ రెడ్, mammary అండ్ రైట్ బ్రాంకియల్. సో ఇవి దీస్ ఆర్ ద బ్రాంచెస్ ఆఫ్ posterior intercostal arteries. So now come to anterior intercostal arteries. So anterior intercostal arteries అంటే మనకి anterior intercostal spaces are only 9, sir. 9, sir. 9 because 10 ribs. 10 ribs, sir. because there are 10 ribs. Okay, Yes. so each anterior intercostal space ki 2 anterior intercostal arteries ఉంటాయి anterior side లో. Okay, so for each intercostal space in the anterior side of the chest you have got 2 anterior intercostal artery. So వీటి origin upper 6 spaces అంటే ఇక కింద మోస్ట్ రిబ్ మనకి టచ్ అయ్యేది 7th rib. ఓకే, 7th కోస్టల్ కార్టిలేజ్. సో అప్పర్ 6 spaces లో దే ఆర్ అరైజింగ్ ఫ్రమ్ ద ఇంటర్నల్ థొరాసిక్ ఆర్టరీ. ఓకే, సో అప్పర్ 6 అంటే కిందకు వచ్చేప్పటికి 7th కోస్టల్ కార్టిలేజ్ వస్తుంది ఇక స్టెర్నమ్ లోవర్ అండ్ ఇక. ఓకే, సో ఇక్కడ ఇంటర్నల్ థొరాసిక్ ఆర్టరీ ఇదంతా అప్ టు అది ఫస్ట్ స్పేస్ లో 2, సెకండ్ స్పేస్ లో 2, థర్డ్ స్పేస్ లో 2, ఫోర్త్ లో 2, ఫిఫ్త్ లో 2, సిక్స్త్ లో 2, సెవెంత్ లో 2, సారీ 6 spaces. Okay, లో 2 anterior intercostal arteries for each of the upper 6 intercostal spaces. So these are all arising from the internal thoracic artery. 7th నుంచి 9th కి అంటే ఇప్పుడు 7th, 8th, 9th వెళ్ళే కొద్దీ మన కోస్టల్ మార్జిన్ ఇట్లా వెళ్తుంది. ఓకే, సో కోస్టల్ మార్జిన్ అయినప్పుడు 7th intercostal space కి, 8th intercostal space కి, 9th intercostal space కి. So these arteries, anterior intercostal arteries, they are arising from the musculophrenic artery. So this musculophrenic artery is nothing but the branch of internal thoracic artery. So internal thoracic artery itla vachi, so 6th space ante kinda 7th costal cartilage akkada it will divide into 2. ఒకటి musculophrenic artery, ఒకటి superior epigastric artery. Superior epigastric artery ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? ఎనీబడి? ఇది కట్ అయిపోతే మళ్ళీ లాగిన్ అవుదాం. ఎనీబడి? superior epigastric artery ఏ స్పేస్ నుంచి పాస్ అవుతుంది? ఫ్రమ్ థొరాక్స్ టు అబ్డామన్. లార్జర్ ఓపెనింగ్ ఆఫ్ diaphragm, small openings of diaphragm. If what is the name of the opening?
ఆ స్పేస్ ఒకవేళ ఎన్లార్జ్ అయితే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫోరామెన్ ఆఫ్ మార్గాగ్ని. వాట్ ఈస్ ద స్పేస్? హర్షిత. ఓకే, దాన్ని చదవండి. ఐడియా లేదా? Large opening of diaphragm. Sir. సరే, మళ్ళీ చదువు ఇవాళ. ఓకే, అందరు చదవండి. ఓకే, సో superior epigastric artery, internal thoracic artery will divide into superior epigastric artery and musculophrenic artery. సో musculophrenic artery కూడా వెళ్ళి డయాఫ్రామ్ ని పియర్స్ చేయాల్సిందే. సో డయాఫ్రామ్ ఎట్లా ఉంటుంది? ఇట్లా ఉంటుంది. సో ఇక్కడ superior epigastric artery పియర్స్ చేస్తుంది. ఇంటర్నల్ thoracic artery ఎక్కడ ఉంది? చెస్ట్ వాల్ లో. ఓకే, సో ఎట్లా మనకి ఇప్పుడు డౌన్ ద లైన్ మనకు వస్తుంది. ఓకే, సో ఇట్ విల్ డివైడ్ ఇంటూ దీస్ టూ. సో 7th intercostal space, 8th intercostal space, 9th intercostal space on the anterior side. అక్కడికి వచ్చే anterior intercostal arteries which are again 2 in number for each space. అవి they are arising from musculophrenic artery which is a branch of internal thoracic artery. ఓకే, సో వాటి ఫేట్ మీకు ఐడియా ఉంది, ఎక్కడికి వెళ్తాయి, ఎట్లా ఎండ్ అవుతాయి అనేది. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద intercostal arteries. Okay, so now we'll go into intercostal veins. Okay, intercostal veins. So again మనకి anterior side intercostal spaces లో again there are 2 anterior intercostal veins. Okay, similarly anterior intercostal arteries రెండు ఉన్నాయి, వాటికి corresponding anterior intercostal veins రెండు. Okay, సో దే ఆర్ ఆర్టరీ ఏ ట్రాక్ లో పాస్ అయిందో అదే ట్రాక్ లో వెనక్కి వస్తాయి. సో దే విల్ వాట్ యు కాల్ దే అకాంపనీ ద ఆర్టరీస్. ఓకే, సో ఇప్పుడు ఓన్లీ యాంటీరియర్ ఇంటర్కోస్టల్ వెయిన్స్ అవుతున్నాం. సో ఓకేనా, సో ఇన్ ద అప్పర్ 3 స్పేసెస్ అంటే ఫస్ట్ ఇంటర్కోస్టల్ స్పేస్, సెకండ్ అండ్ థర్డ్. ఓకే, సో ఆ 3 యాంటీరియర్ ఇంటర్కోస్టల్ వెయిన్స్ ఇన్ ద అప్పర్ 3 స్పేసెస్. Okay, they will go and end in the internal thoracic vein. Okay, internal thoracic artery ఉంది కదా, దానికి కరెస్పాండింగ్ గా internal thoracic vein. ఓకే, సో బట్ 4th నుంచి 6th దాకా, ఇప్పుడు 4th, 5th, 6th ఇంటర్కోస్టల్ స్పేసెస్ యాంటీరియర్. సో అక్కడికి ఇంకా మనకి ఇంటర్నల్ thoracic vein టోటల్ ఫామ్ కాలేదు, ఓన్లీ అప్పర్ పార్ట్ లోనే ఇంటర్నల్ thoracic vein ఉంది. కింద పార్ట్ లో ఓన్లీ ఇక దాన్ని జస్ట్ అన్ని వచ్చి జాయిన్ అవుతున్నాయి అంతే, టోటల్ కంప్లీట్ వెయిన్ ఫామ్ కాలేదు కింద స్పేసెస్ లో. సో అక్కడ ఎట్లా ఉంటుంది? 4th, 5th, 6th ఇంటర్కోస్టల్ స్పేసెస్ యాంటీరియర్లీ, అక్కడ ఓన్లీ ద వెయిన్స్ ఎండ్ ఇన్ ద వీనా కామిటెంట్స్ అకాంపనీయింగ్ ద ఇంటర్నల్ thoracic artery. అంటే చిన్న చిన్న వెయిన్స్ అన్ని వెళ్తుంటాయి, ఆ చిన్న చిన్న వెయిన్స్ అన్ని వచ్చి దే విల్ ఫార్మ్ ఇంటర్నల్ thoracic vein. ఎక్కడ? అరౌండ్ ద రీజన్ ఆఫ్ 4th rib. ఓకే, సో 4th rib కి కింద దే ఆర్ ఓన్లీ the veins end in the vena comitants. చిన్న చిన్న veins లోకి ఎండ్ అవుతాయి ఇవన్నీ వెళ్ళి, which will go and join the internal thoracic vein. సో 6th స్పేస్ తర్వాత ఇంకా కిందకి వెళ్తే అగైన్ సిమిలర్ థింగ్. సో అక్కడ కూడా ఆ వెయిన్స్ అన్ని వెళ్ళి దే విల్ ఎండ్ ఇన్ ద vena comitants which are accompanying the musculophrenic artery. సో అట్లాగే musculophrenic artery లోకి వచ్చి జాయిన్ అయ్యే అంటే అక్కడ ఉన్న వెయిన్స్, కరెస్పాండింగ్ వెయిన్స్, సో అట్లా అన్ని చిన్న చిన్న వెయిన్స్ లో జాయిన్ అయ్యి ఈ రీజన్కి వచ్చాక మనకి పెద్ద వెయిన్ అవుతుంది ఇంటర్నల్ thoracic vein యాంటీరియర్లీ. కిందంతా వీనా కామిటెంట్స్ ఉంటాయి, చిన్న వెయిన్స్ ఉంటాయి. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ యాంటీరియర్ ఇంటర్కోస్టల్ వెయిన్స్. సో అగైన్ కమ్ టు పోస్టీరియర్. సో ఇప్పుడు ఈ పిక్చర్ లో మనకు ఉన్నది పోస్టీరియర్ ఇంటర్కోస్టల్ వెయిన్స్. ఓకే, సో పోస్టీరియర్ అంటే మోస్ట్ పార్ట్ ఆఫ్ ద ఇంటర్కోస్టల్ స్పేస్ లో మనకి ఉన్నది ఏంటి? పోస్టీరియర్ ఇంటర్కోస్టల్ ఆర్టరీ. ఓకే, అండ్ దాని బ్రాంచ్ అంటే కొలాటరల్ బ్రాంచ్. అట్లాగే పోస్టీరియర్ ఇంటర్కోస్టల్ వెయిన్, అట్లాగే దాని కొలాటరల్ వెయిన్. ఓకే, సో
ఆర్టరీ ఎట్లా వెళ్తుందో అదే డైరెక్షన్ లో వెనక్కి వస్తుంటది ఈచ్ వెయిన్. ఓకే, బట్ ఇట్ లైస్ సుపీరియర్ టు ద ఆర్టరీ. ఆ స్పేస్ లో ఆర్టరీ కంటే పైన ఉంది. యూ ఆల్ నో దట్ VAN. ఓకే, సో వాటి ట్రిబ్యూటరీస్ అంటే పోస్టీరియర్ ఇంటర్కోస్టల్ వెయిన్, కొల్లాటరల్ వెయిన్ ట్రిబ్యూటరీస్ ఏంటి? వేరెవర్ ద ఆర్టరీ ఇస్ గివింగ్ ఎ బ్రాంచ్, అక్కడ నుంచి వచ్చే వెనక్కి వచ్చే వెయిన్స్, దే ఆర్ ద ట్రిబ్యూటరీస్. ఓకే, సో అంటే ఆర్టరీస్ లో బ్రాంచెస్ ఏం చదివారో అవన్నీ అగైన్ విల్ బి ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ పోస్టీరియర్ ఇంటర్కోస్టల్ వెయిన్స్. సో అది మెన్షన్ చేయాల్సి వస్తుంది మీరు. సేమ్ ఆ డార్సల్ బ్రాంచ్, సో డార్సల్ బ్రాంచ్ మళ్ళీ అక్కడ స్కిన్ నుంచి మజిల్స్ నుంచి డ్రైన్ చేస్తుంది, వర్టిబ్రల్ కాలమ్ నుంచి ఆ సెగ్మెంట్ స్పైనల్ కార్డ్ నుంచి డ్రైన్ చేస్తుంది అట్లా. ఓకే, సో ఓవరాల్ ట్రిబ్యూటరీస్ ఏమున్నాయి? ఫ్రమ్ ద వర్టిబ్రల్ కెనాల్, ఫ్రమ్ ద వర్టిబ్రల్ వీనస్ ప్లెక్సస్, మజిల్స్ అండ్ స్కిన్ ఆఫ్ ద బ్యాక్, అట్లాగే కొలాటరల్ బ్రాంచ్, ఓకే, అట్లాగే మజిల్స్ నుంచి ఇంటర్కోస్టల్ స్పేస్ మజిల్స్ నుంచి ఇవన్నీ. సో వాటి ట్రిబ్యూటరీస్ అవి. సో ఇప్పుడు వాటి టర్మినేషన్. సో హౌ ఆర్ దే టర్మినేటింగ్? ఓకే, సో పోస్టీరియర్ ఇంటర్కోస్టల్ వెయిన్స్ రైట్ సైడ్ కి లెఫ్ట్ సైడ్ కి వాటి టర్మినేషన్ డిఫరెంట్గా ఉంది. ఇఫ్ యూ సీ దిస్ పిక్చర్ యూ విల్ అండర్స్టాండ్. ఓకే, సో ఫస్ట్ పోస్టీరియర్ ఇంటర్కోస్టల్ వెయిన్ ఆన్ ద రైట్ సైడ్ ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు ఇది సుపీరియర్ వెనా కేవా కిందది. ఓకే, సుపీరియర్ వెనా కేవా ఇస్ ఫార్మ్డ్ బై యూనియన్ ఆఫ్ ఇప్పుడు మనకి ఎంతమంది ఏం చదివాం మార్చ్ ఆఫ్ ఏటా నుంచి. ఇప్పుడు సపోజ్ ఓవరాల్ గా లాస్ట్ కి రైట్ సబ్ క్లేవియన్, రైట్ కామన్ కెరోటిడ్, ఓకే, లెఫ్ట్ కామన్ కెరోటిడ్, లెఫ్ట్ సబ్ క్లేవియన్. సో ఈ రెండు వచ్చి రైట్ బ్రేకియోసెఫాలిక్, ఆ రెండు వచ్చి లెఫ్ట్ బ్రేకియోసెఫాలిక్. ఈ రెండు కలిసి సుపీరియర్ వీనా కేవా. క్లియర్ ఐ పాయింట్? ఈ పాయింట్ అర్థమైందా? Yes, sir. Yeah, రైట్ సబ్క్లేవియన్, రైట్ కామన్ కెరోటిడ్ కలిసి రైట్ బ్రేకియోసెఫాలిక్, లెఫ్ట్ కామన్ కెరోటిడ్, ఓకే, లెఫ్ట్ సబ్క్లేవియన్ కలిసి లెఫ్ట్ బ్రేకియోసెఫాలిక్. ఆ రెండు కలిస్తే సుపీరియర్ వీనా కేవా. ఓకే,